గోవులను పాలిస్తున్న చాలామంది గోపాలకులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటి అంటే గోవు నుంచి లభించే పంచగవ్యాలతో తయారు చేసే ఉత్పత్తులను గోపాలనకి గోరక్షణకి వినియోగించడం ఎలా అనే దాని మీద హరే నమః. నా పేరు కృషి. నేను శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం నుండి మాట్లాడుతున్నాను. గోవులను పాలిస్తున్న యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో గోవులను పాలిస్తున్న చాలామంది గోపాలకులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటి అంటే ఈరోజు గోవులను పాలించడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఈ ప్రధాన సమస్య ఉండటం వలన చాలామందికి గోవులను పాలించాలని కోరుకున్నా కూడా వాటిని పాలించలేని పరిస్థితిలోకి వచ్చేశారు. ఈ ఆర్థిక వనరులు అంటే ఒక గోశాలని స్వయం స్వావలంబన గోశాలగా మార్చడానికి అంటే సెల్ఫ్ సస్టైనబుల్గా చేయటానికి ఏమి చేస్తే బాగుంటుందో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం మచిలీపట్నంలో మనము గత 12 సంవత్సరాలుగా గోపాలకులకి మేడ్ ఇన్ మై గోశాల అనే ఒక ఉద్యమంలో భాగంగా గోపాలకులందరూ తమ తమ గోశాలలో గో ఉత్పత్తులను పంచగవ్య ఉత్పత్తులు గో ఉత్పత్తులు అనగా గోవు నుంచి లభించే పంచగవ్యాలతో తయారు చేసే ఉత్పత్తులను తయారు చేసుకుని వాటిని మార్కెట్లో సేల్ చేసుకుని తద్వారా వచ్చిన ఇన్కమ్ని గోపాలనకి గోరక్షణకి వినియోగించడం ఎలా అనే దాని మీద మేము అనేక సందర్భాల్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా ఈ నెల 28వ తారీఖు సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం సీతారామపురం మచిలీపట్నం కేంద్రంగా 19వ పంచగవ్య ఉత్పత్తుల శిక్షణా శిబిరాన్ని మేము చేయబోతున్నాం. కావున గోపాలకులందరూ ఇది గమనించి తమ తమ గోశాలను ఎవరైతే సెల్ఫ్ సస్టైనబుల్గా ఇతరుల మీద దానాలు ధర్మాలు మీద ఆధారపడకుండా ఒక గోశాలని స్వయం స్వావలంబన గోశాలగా మార్చాలనుకునే గోపాలకులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఈ శిక్షణలో ప్రధానంగా గోమూత్రము గోమయాదులు వినియోగించి అనేక రకాల ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలో మనము ప్రశిక్షణ ఇవ్వబోతున్నాము. గోమూత్రాన్ని వినియోగించి గోమూత్ర అర్క్ అని, ఘనవటి అని, అలాగే ఫినాయిల్ అని, గోనాయిల్ అని పిలుస్తున్నారు దాన్ని. అలాగే గోమయాన్ని వినియోగించి ధూప్ స్టిక్స్ అని, దంతమంజనం అని, డిష్ వాష్ అని, బాత్ పౌడర్స్ అని, ఫేస్ ప్యాక్స్ అని, సౌందర్య సాధనాలు ఇలా అనేక రకాల ఉత్పత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రత్యక్షంగా మీ కంటి ముందు నేర్పించి అందులో ఏవేవి పదార్థాలు వేసి చేయాలో ప్రత్యక్షంగా చేసి నేర్పించి మీకు పంపే ఏర్పాటు అక్కడ గోవిజ్ఞాన కేంద్రంలో చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుని గోవు పంచగవ్యాల ద్వారా వాల్యూ ఎడిషన్ విలువ ఆధారిత ఉత్పత్తులని ఎలా తయారు చేసుకోవాలో ఈ సందర్భంగా మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఈ ఉత్పత్తులు నేర్పుతూ వీటి వల్ల దైనందిక జీవితంలో మనుషులకి ఏ ప్రయోజనాలు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పొద్దునుంచి సాయంకాలం దాకా మానవ దినచర్యలో పంచగవ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, అవి మన జీవితం మీద ఆరోగ్యం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే విషయాల పట్ల కూడా ఈ సందర్భంగా ఈ శిక్షణా తరగతుల్లో విస్తారంగా చర్చ జరుగుతుంది. కాబట్టి గో ప్రేమికులందరూ ఈ శిక్షణా తరగతిని అటెండ్ అయ్యి మీ గోశాలను సెల్ఫ్ సస్టైనబుల్ గోశాలగా మార్చుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రస్తుతం భారతదేశంలో ఆరోగ్యం పట్ల అవగాహన ప్రజలలో అనేక ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రద్ధ అనేది ప్రజల్లో ఇప్పుడు విశేషంగా కనపడుతుంది. ఈ సందర్భాన్ని మనము సద్వినియోగపరుచుకుని మనిషికి అత్యధిక ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడే ఈ పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించి చేసిన ఈ రసాయన రహిత ఉత్పత్తులను ఎలా తయారు చేసి ఎలా వినియోగించుకుని ఎలా మార్కెట్ చేసుకుని మనము మన గోశాలని ఎలా సమర్థవంతంగా శక్తివంతంగా నడుపుకోగలము ఈ ట్రైనింగ్లో మనము తెలియజేయబోతున్నాము. అలాగే వీటికి సంబంధించిన మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, చాలామందికి ఇదే ప్రధాన సమస్య.
ఈ శిక్షణా తరగతుల్లో అందరూ నన్ను అడిగే ప్రశ్న, రోజు చాలామంది గోపాలకులు ఫోన్ చేసి నన్ను అడిగేది ఇదే ప్రశ్న, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఈ మార్కెటింగ్ చేసుకునే విధానం గత 12 ఏళ్లుగా మేము చేసిన విధానాన్ని, మేము మాకు ఉన్న అనుభవాన్ని ఈ శిక్షణా తరగతిలో మీతో పంచుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లేబులింగ్ ఎలా చేసుకోవాలి, లైసెన్సులు ఎలా తీసుకోవాలి, అలాగే ఉత్పత్తుల్ని మనుషులకు ఉపయోగపడేటట్టు జాగ్రత్తగా ఎలా తయారు చేయాలి అనే అనేక విషయాలు ఈ శిక్షణా తరగతుల్లో మనం విస్తారంగా తెలియజేయబోతున్నాం. గోమయంతో తయారు చేసిన దంతమంజనులండి, 2 రకాల దంతమంజనులు ఉన్నాయి. అలాగే పంచగవ్యాలన్నీ వినియోగించి, గోమయ భస్మం, పంచగవ్యాలు అలాగే వినియోగించి చేసిన ఫేస్ ప్యాక్సు, ఆవు నెయ్యి వినియోగించి చేసిన బాము, అలాగే గోమయ భస్మాన్ని వినియోగించి చేసిన సున్నుపిండి, బాత్ పౌడరు, గోమయ భస్మాన్ని వినియోగించి చేసిన డిష్ వాష్ పౌడరు. ఒక గోమయంతోనే అనేక రకాల వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గోమూత్రంతో చేసిన అరకు, గోమయంతో చేసిన ధూప్ స్టిక్సు, గోమూత్రంతో చేసిన ఫినాయిలు, ఇలా అనేక రకాల వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ ఈ శిక్షణా తరగతుల్లో మనము వివరించబోతున్నాము. అలాగే మహిళలు చాలామంది అత్యవసరమైన ఉత్పత్తి అయిన కాటుక సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలియదు. చేసుకున్న అది బయట కూడా అలాంటి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన కాటుక కూడా దొరకట్లేదు. మీ ఇళ్లలో ఆవు నెయ్యితో సాంప్రదాయ కాటుక ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ కార్యక్రమంలో మనం ప్రధానంగా నేర్పించబోతున్నాం. అలాగే గోమయాన్ని వినియోగించి గోమయ గణేష్ని తయారు చేసుకోవటము, గోమయంతో లక్ష్మీ ప్రమిదలని విశేషంగా చాలామంది భక్తులు వినియోగిస్తున్నారు, వాటిని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఈ గోమూత్రాదులు వినియోగించి వ్యవసాయానికి సంబంధించిన ఎరువు, పురుగులు ఆశించకుండా పెస్ట్ రిపెల్లెంట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ శిక్షణా తరగతుల్లో మనము వివరంగా తెలియజేయబోతున్నాము. కావున మీరందరూ ఈ శిక్షణా తరగతులని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము.